మీకు ఇప్పుడు 10 పాయింట్స్ అనుకోండి, 10 పాయింట్స్లో ఇక్కడ 9 వరకు వస్తే గ్రేడ్ 1 అని, లేదా 8 నుంచి ఒక రేంజ్ వస్తే కనుక గ్రేడ్ 2 అని ఇలాగ మీరు ఇస్తారు కదా. సో అలాగ మనకి గ్రేడింగ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అమ్మా. మనం ఆ మార్క్స్ని బేస్ చేసుకొని, ఆ యొక్క పర్సంటేజ్ని బేస్ చేసుకొని నాకు ఇంత గ్రేడింగ్ రావాలంటే మన గ్రేడింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్రేడింగ్లో మనం కండిషన్స్ అనేది అప్లికబుల్ చేసుకోవాలి. మనం ఎలాగ గ్రేడింగ్ ఇచ్చుకోవాలి మళ్ళీ. ఇప్పుడు గ్రేడ్ ఏలో నేను ఏమన్నానంటే 80% అబోవ్ ఇస్తే గ్రేడ్ ఏ అన్నాను. మీ ఇష్టం, మీరు ఎలాగైనా డిఫైన్ చేసుకోండి. నేను గ్రేడ్ ఏ 90% అన్నాను అనుకోండి, 90% తీసుకోండి. ఓకేనా. అలాగే మనకి గ్రేడ్ బికి వచ్చేసి అబోవ్ 70, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, బిట్వీన్ ద 70 to 80. ఓకేనా, బిట్వీన్ ద 70 to 80. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఏంటంటే అబోవ్ 60 అంటే 60 to 70 మధ్యలో. అండ్ గ్రేడ్ బిలో, దీని బిలో ఇస్తే కనుక డి గ్రేడ్ లేదా నో గ్రేడ్ అంటాం. మీ చాయిస్, మీకు ఎలాగా మీరు డిఫైన్ చేసుకోవాలంటారో దాని ప్రకారం మీరు ఈ యొక్క కండిషన్స్ ఏంటి అనేది మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ నోట్ చేసుకుంటే మనకి ఏంటంటే కండిషన్ ఏమి ఇస్తున్నామో ఎలాగ రిజల్ట్ అవుట్పుట్ వస్తుందనేది తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు వస్తే కనుక మనకి గ్రేడ్ అని ఉందమ్మా. ఇప్పుడు మనకి గ్రేడ్ లేక వస్తే కనుక మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. ఇఫ్ కండిషన్ని యూజ్ చేస్తాం. ఎలాగ ఇస్తాం చూడండి, ఈక్వల్ టు ఇఫ్ అనేది ఎప్పుడు వాడతాం, ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి ఐడియా ఉందా. ఇన్ కేస్ మనకి 100 అనుకుందాం, 100 అనుకుంటే కనుక ఇన్ కేస్ 100 ఈజ్ పాసిబుల్, దట్ ఈస్ ద ట్రూ అంటే కనుక మనం ఒక కండిషన్ రావాలి. గ్రేటర్ దాన్ లెస్ దాన్ యూజ్ చేసి దీన్ని యూజ్ చేస్తాం. మనం గ్రేటర్ దాన్ అంటే ఏంటి, లెస్ దాన్ అంటే ఏంటి, లెస్ దాన్ ఈక్వల్ టు అంటే ఏంటి డిస్కస్ చేస్తున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఓకేనా. ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్స్ని యూజ్ చేసేటప్పుడు కూడా గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేటివి యూజ్ చేస్తాం. ఓకేనా, ట్రూ ఆర్ ఫాల్స్ ఫంక్షన్స్ లాగా. ఓకేనా. ఇప్పుడు నాకు గ్రేడ్ చూడండి, ఈక్వల్ టు ఇఫ్ అని ఇస్తాము. ఇఫ్ అని అంటే అయితే లేకుంటే ఏంటి అనేది. ఇఫ్ అనేది లాజికల్ ఫంక్షన్, లాజికల్ కండిషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇఫ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ బ్రాకెట్ ఓపెన్, మన ఫార్ములాని అప్లై చేసేటప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తాం కదా. నెక్స్ట్ వన్ ఈజ్ ఆస్కింగ్ దట్ వన్. వాట్ ఈస్ దట్ వన్? ఈజ్ ఆస్కింగ్ దట్ వన్ లాజికల్ ఫంక్షన్. లాజికల్ ఫంక్షన్ నేను ఏమంటాను అంటే ఇది కొద్దిగా ఓకేనా, ఈక్వల్ టు ఏ ఓపెన్ ద బ్రాకెట్ లాజికల్ ఫంక్షన్. లాజికల్ ఫంక్షన్ నాకు ఏంటి అంటే ఇక్కడ గ్రేడ్ ఏ 80% కన్నా మించితే నాకు ఏం రావాలంటే గ్రేడ్ ఏ అని రావాలి. ఐ వాంట్ ద గెట్ మోర్ దాన్ 80% షుడ్ గెట్ ద గ్రేడ్ ఏ. గ్రేడ్ ఏ అనేది రావాలి నాకు రిజల్ట్. ఓకేనా. ఇక్కడ మనకి ఎలాగ లాజికల్ ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ మనకి పర్సంటేజ్ పైన తీసుకున్నాం. ఇక్కడ మనం పర్సంటేజ్నే కదా గేస్ చేసుకున్నాం. ఓకేనా. ఇక్కడ చూడండి లాజికల్ ఫంక్షన్లో ఈ యొక్క సెల్ అడ్రస్ ఏంటి, I4. ఓకేనా. మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏంటంటే 80 అండ్ మోర్ దాన్ 80. ఓకేనా, 80 ఆర్ మోర్ దాన్ 80. ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 80. నెక్స్ట్ వన్ ఈజ్ ఆస్కింగ్ దట్ వన్ ఇఫ్ టెస్టింగ్ ఈజ్ ద ట్రూ అయితే ఏం రిజల్ట్ రావాలి, ఫాల్స్ అయితే ఏం రిజల్ట్ రావాలి. ఓకేనా. కామా ఇవ్వండి అమ్మా. కామా ఇస్తూనే నెక్స్ట్ ఏమడుగుతుందమ్మా, ఇఫ్ ట్రూ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ద గెట్ రిజల్ట్. ఏం రావాలి రిజల్ట్, గ్రేడ్ ఏ. ఇప్పుడు కూడా రిజల్ట్ని మీరు ఏం చేస్తారంటే డబుల్ కొటేషన్లో పెట్టాలమ్మా, గ్రేడ్ ఏ క్లోజ్ ద బ్రాకెట్ and comma, that is the one logic number 1. Again I have to the given another logic if. ఇప్పుడు కూడా బిగ్గెస్ట్ నుంచి ఇవ్వండి అమ్మ, స్మాల్ నుంచి ఇవ్వద్దు. ఎందుకంటే స్మాల్ నుంచి ఇస్తే ఫస్ట్ స్మాల్ లెటర్ అనేది మనకి కండిషన్ పాజిబుల్ అయిపోయింది అనుకోండి, మనకి రివర్స్లో వచ్చేస్తుంది. మనకి బిగ్గెస్ట్ దగ్గరకు ఇచ్చామంటే బిగ్గెస్ట్ చెక్ చేసి నెక్స్ట్ అది పాజిబుల్ అవ్వకుండా నెక్స్ట్కి వెళ్తుంది. అది స్మాల్ అనుకోండి, ఫస్ట్ స్మాల్ లెటర్ వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు స్మాల్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎక్కువ వచ్చినా కూడా నెక్స్ట్ కండిషన్ని చెక్ చేయదు. ఓకేనా. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, నెక్స్ట్ లాజిక్ ఇస్ ద 70.
ఇదే సెల్లులో ఇవ్వాలమ్మా, ఇదే సెల్కే కదా మనం ఇస్తున్నాం కండిషన్. అంటే ఇదే స్టూడెంట్కి ఒకవేళ, అంటే ఈ సెల్లులోనే మనకి ఇదే స్టూడెంట్కి ఒకవేళ మారితే అప్పుడు ఏమవుతుంది 70 అంటున్నాం. ఇప్పుడు I4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70, డబుల్ కొటేషన్ గ్రేడ్ డబుల్ కొటేషన్ grade B, close the double quotation, comma. Okay, next, if open the bracket, I4 greater than equal to greater than equal to 60, comma, double quotation grade C, close the bracket, and comma. Next one is if bracket open I4 greater than equal to 60. 60 ఆల్రెడీ ఇచ్చేసాం కదా, లెస్ దాన్ ఇవ్వద్దండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సి. ఓకేనా, ఇక్కడ క్లోజ్ చేసేసండి, బ్రాకెట్ని క్లోజ్ చేసేసండి. ఇన్ కేస్ దట్ ఈస్ నాట్ ద గెట్ ద రిజల్ట్, ఇప్పుడు నాకు ఇక్కడ సి అని వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 60 కన్నా తక్కువ వస్తే ఏంటి, నాకు గ్రేడింగ్ అనేది రాకూడదు అనుకుంటాం. ఓకేనా, ఇక్కడ సెకండ్ లాజిక్, ఈ ఫాల్స్ అయితే కనుక ఏంటంటే ఇవన్నీ కండిషన్స్ని ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది. ఇన్ కేస్ దట్ ఈస్ ద ట్రూ, that one would be get the results A or C or D. Okay na, in case not true, that one we will be get the result no grade. ఇక్కడ మీరు no grade అని ఇవ్వండి, కామా డబల్ కొటేషన్ no grade and close the double quotation. and ఇక్కడ మీరు ఎన్నైతే బ్రాకెట్స్ ఓపెన్ చేశారో we should be close the entire brackets. ఓకేనా, ఇక్కడ చూడండి ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయి, 1 2 3. ఓకేనా, 1 2 3, close. ఆటోమేటిక్లీ విల్ గెట్ ద ఆన్సర్ బి. చూడండి ఒకసారి, ఇక్కడ బి అని వచ్చింది కదా, ఒక్కసారి లాజిక్లోకి వెళ్దాం. ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా, ఇది ఐ కదా, ఇదే కదా, 70 వచ్చాయి. అబౌవ్ 70 and above 70 will be get the result 70. suppose I will change the marks here, automatically we will get the answer no grade. అంతే కదా.